హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మళ్ళీ మనం ఒక కొత్త టెంపుల్ దగ్గరికి వచ్చాం. అదే మహాలక్ష్మి టెంపుల్ అనమాట. ఇది తెలంగాణలో జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లిలో ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే స్పేషియస్గా పెద్దగా ఉందన్నమాట. చాలామంది బైక్స్, కార్స్ కూడా పార్క్ చేసుకున్నారు ఇక్కడ. ఇక్కడ నేను గుడికి ఎంటర్ అయ్యే ముందు ఇది ఒకటి చూసాను. ఇక్కడైతే తులసి మాత ఉన్నారు. తులసి అనేది ఉంది. దాని వెనకాల ఇది ఒక 4 స్టెప్స్తో కట్టారు. ఇదేంటో మాకైతే అర్థం కాలేదు. మీకు ఒకవేళ తెలుసుంటే కమెంట్ చేయండి ఇదేంటో. దీన్నైతే చాలామంది పూజలు చేసి దీపం ముట్టియడం, కొబ్బరికాయ కుట్టడం, ప్రసాదం పెట్టడం అయితే చేశారు. ఏంటో మీరైతే కమెంట్ చేయండి, మాకైతే తెలీదు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడే అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడే బతుకమ్మలు అనేవి అమ్ముతారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చిన్న చిన్న బతుకమ్మలు కొన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మదర్ది ఇంకా డాటర్ది స్టాచ్యూ పెట్టారు బతుకమ్మ క్యారీ చేస్తూ. చాలా బాగుంది అది కూడా. ఇక్కడ చాలా స్పేస్ ఉంది కాబట్టి బతుకమ్మని అంపే ముందు ఇక్కడ ఆడి ఆ తర్వాత అందులో అంపుతారనమాట. సో ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాం. గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని క్రూస్ డాగ్స్ ఎలా ఉన్నాయో. పాపం సమ్మర్ కదా, దాహం వేస్తుంది, ఆకలి అవుతుంది అనుకుంటా. ఇక్కడ అందరు యూజ్ చేసి అక్కడ పారిన వాటర్ని తాగుతూ, మేమైతే మా ఇంటి దగ్గర వాటి కోసం ఒక జగ్లో వాటర్ పెడతా ఉంటాం అన్నమాట. వీలైతే మీరు కూడా అలా పెట్టండి వాటర్ వాటికి. సో ఇక్కడికి మన గుడి ముందు అయితే ఒక పోలేరమ్మ దేవాలయం ఉంది. అది క్లోజ్డ్ అయ్యింది అనమాట. మనం చాలా లేట్గా వచ్చేసాం ఇక్కడికి. సో పర్వాలేదు, మనం మెయిన్ గుడి దగ్గరికి వెళ్దాం. చూసుకోవచ్చు ఇక్కడ మీరు మొత్తం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓ మహాలక్ష్మి నమః అని రాసి పెట్టారు. సో ఇదే అనమాట టెంపుల్. శ్రీ మహాలక్ష్మి అమ్మ మందిరం మెట్పల్లిలో ఉందని చెప్పాను కదండి, ఇదే అనమాట. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 2 సైడ్స్ కూడా ఓ మహాలక్ష్మి నమః అని రాసింది. ఇక్కడ తులసి మాత కూడా ఉన్నారు. ఇక్కడ మాకైతే ఒక చిన్న ఉయ్యాల కనిపించింది. మా చెల్లి అయితే దాన్ని చూసి ఊపడం స్టార్ట్ పెట్టేసింది అనమాట. ఇంకా అటు సైడ్ కూడా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఉయ్యాల, ఇక్కడ కూడా ఉన్నారు. లోపల ఉండే 2 అమ్మవార్లు ఉంటారనమాట. వారి ఫోటో దీనిపైన పెట్టారనమాట, ఉయ్యాల పైన. ఇక నేను కూడా ఊపడం స్టార్ట్ పెట్టాను అనమాట. ఈ ఉయ్యాల పైన లోపల 2 దేవుళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఫోటో ఈ ఉయ్యాల పైన పెట్టి ఉందన్నమాట. సో నేను కూడా దీన్ని ఊపడం స్టార్ట్ పెట్టాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ తులసి మాత, ఇంకా ఇక్కడ పోతరాజు కూడా ఉన్నాడనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇది క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అని. ఆ బౌల్లో అయితే కొన్ని మిర్చి, చిల్లీస్ ఇంకేమో వేశారు. సో ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అయిపోదాం. సో చూడండి, ఇక్కడ నేను మీకు గుడి మొత్తం చూపిస్తున్నాను. ఈ గుడి చుట్టూ ఎటు చూసినా మీకు చెట్లే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ. సో ఇదే అన్నమాట శ్రీ మహాలక్ష్మి అమ్మ మందిరం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో నేను మీకు గుడి చుట్టూ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గుడి చుట్టూ. ఇక్కడ అమ్మవారివి నీట్గా పెయింట్ చేసి ఉన్నాయన్నమాట. సో మెల్లగా వెళ్ళి చూద్దాం ఇంకాస్త ముందుకు. గుడి చుట్టూ చూపిస్తున్నాను, చెప్పాను కదండి గుడి చుట్టూ అయితే చెట్లు ఉన్నాయని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎటు చూసినా మనకి చెట్లే కనిపిస్తాయి అన్నమాట. గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో ఈ చెట్టు అయితే. సో ఇప్పుడు మనం ఇంకో సైడ్కి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వేరే సైడ్ కూడా అంటే గుడి వెనక అన్నమాట. ఇక్కడ కూడా నాగదేవతది పెయింటింగ్ వేసి ఉంచారనమాట. ఇక్కడ కూడా చూడండి, గుడి చుట్టూ చెట్లే ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఇంకో సైడ్లో కూడా మీరు చూసుకోవచ్చు అమ్మవారిది. ఇక్కడ కూడా పెయింటింగ్ వేసి ఉంచారు. ఇది కూడా చాలా బాగుంది. చాలామంది ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నారు గుడి చుట్టూ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గణేష్ ఉన్నారనమాట. ఎల్లో బ్యాక్గ్రౌండ్లో 3 లీవ్స్తో చాలా బాగా కనిపిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పాను కదండి, ఈవిడే అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుడి చుట్టూ చెట్లు. ఈ గుడి వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీన్ ట్రీస్ని. వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ పెట్టాల్సింది.
షాప్ ఉందన్నమాట. అంటే గుడికి పూజకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు గుడి యొక్క డీటెయిల్స్ ఇచ్చారు, ఫోన్ నెంబరు అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు, శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా ఉందన్నమాట. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇది చదువుతూ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మనం గుడి లోపల ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు గుడి లోపల ఎలా ఉంది ఏంటి అనేసి. చాలా బాగుందన్నమాట గుడి లోపల కూడా. వీలే అనమాట ఇద్దరు అమ్మవార్లు, మహాలక్ష్మి అమ్మవారు. సో ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మవార్లని నేనైతే మీకు వీడియోలో మంచిగా క్లియర్గా చూపిస్తాను, మీరు ఒక చూసుకోవచ్చు. ఇద్దరు అమ్మవార్లు అయితే ఆభరణాలతో చాలా బాగున్నారనమాట. ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మవార్లు చాలా పవర్ఫుల్ అంట. మేము కూడా మా మమ్మీ వాళ్ళ చుట్టాలు మొక్కు తీరితే వచ్చామన్నమాట ఇక్కడికి. కోరిన మొక్కు నెరవేర్చాలంటే ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు కూడా తప్పక ఈ టెంపుల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. సో దీని తర్వాత మనం మెల్లగా శ్రీ సంతాన నాగదేవత దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఇష్టరూప నాగులది అని కూడా చాలామంది అంటున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఎటు చూసిన ట్రీసే ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ మనకి దుర్గామాత అయితే ఉన్నారు, శ్రీ దుర్గామాత. మీరు లోపల కూడా చూసుకోవచ్చు. అందరు భక్తులు అయితే అమ్మవారిని పసుపు కుంకుమలతో నింపేశారనమాట. సో ఇదే అనమాట దుర్గామాత ఉన్న ప్లేస్. సో ఇక్కడ నుంచి కాస్త పక్కకు వస్తే మనకి ఇక్కడ పుట్ట అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద పుట్ట అన్నమాట. ఈ చెట్టుకైతే చాలా ముడుపులు కట్టారనమాట. నేను మీకు చూపిస్తాను. అటు సైడ్ కూడా చాలా ముడుపులు ఉన్నాయి. ఇక్కడ పుట్ట దగ్గర అయితే వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగుంది ఇది కూడా, నేను మీకు చూపిస్తున్నాను. సో నేను చెప్పాను కదండి గుడిలో ఇక్కడైతే చాలా ముడుపులు ఉన్నాయని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొమ్మ మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మీరు పుట్ట చూసుకోవచ్చు మొత్తం. సో ఇక్కడ నుంచి కొంచెం పక్క వస్తే మనకి నాగదేవత అనేది ఉంటారనమాట మిడిల్లో. ఇక్కడ చాలామంది అమ్మవారికి అభిషేకం కూడా చేస్తున్నారు. సో ఇట్లా అన్ని గుడికి తిరిగి వచ్చాక మేమైతే భోజనంకి కూర్చున్నామన్నమాట తినడానికి. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళే అనమాట, అందరు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టే స్థలం అనేసి. ఇక్కడ కొట్టాలన్నమాట కొబ్బరికాయ, మీ అందరికీ తెలుసు. లోపల అయితే మనకి మహాలక్ష్మి అమ్మవారిది అయితే విగ్రహం చిన్నది పెట్టారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లూపర్స్ కొంచెం అలా కనిపిస్తుంది. సో నాదైతే తినడం అయిపోయింది, మళ్ళీ వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ గుడి CCTV కెమెరా నిఘనలో కలదు అని చాలా రాసి పెట్టారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇలా ప్రతి చెట్టు కింద ఒక చిన్న గద్దెలా కట్టి ఇవన్నీ అయితే రాసి పెట్టారు. వీళ్ళు సొసైటీకి అయితే చాలామంది సజెషన్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది వంటలు వండుకొని భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక గద్దె పైన రాసి ఉంది, దయచేసి తిన్న ఇస్తార్లు గ్లాసులు చెత్త కుండీలో వేయాలని రాసింది. ఇక్కడ ప్రతి దానిపైన ఏదో ఒక సజెషన్ రాసి ఉందన్నమాట. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు, నోటీస్ బోర్డ్ పైన రాసి ఉంచారు భక్తులకు గమనిక అని కొన్ని సజెషన్స్. సో చాలా మంచి పని చేశారన్నమాట ఈ గుడి వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక చెట్టు ఎలా ఉందో, చాలా విచిత్రంగా ఉందన్నమాట ఈ చెట్టు అయితే.
ఇక్కడైతే ప్రతి చెట్టుకి ఊడలు ఉన్నాయన్నమాట. ఆ ఊడలతో ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. ఆ పాప అయితే నేను వీడియో తీస్తున్నాను ఆగిపోయింది, ఇప్పటి వరకు ఆడుతూ ఉన్నదన్నమాట. సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పిల్లలు ఉయ్యాలలాగా ఆడుతూ ఉన్నారు. ఇంకా మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మీరైతే తప్పకుండా ఈ గుడికి రావాలి. వీళ్ళందరినీ చూసి మా చెల్లి కూడా ఊగడం స్టార్ట్ పెట్టేసింది. So that's all for today guys. See you all in the next video. Bye bye.